ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:10-18 వరకు చదువుదామండి. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తివంతులు అగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. అందుచేతను మీరు ఆపత్తిన మందు వారిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వారై నిలువబడుటకును శక్తివంతులు అగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఎలాగనగా మీ నడుమునకు సత్యమను దట్టిని కట్టుకొని నీతి అని మైమరుపును తొడుగుకొని పాదములకు సమాధాన సువార్త వల్లమైన సిద్ధ మనసున జోడును తొడుగుకొని నిలువబడుడి. ఇవన్నీయు కాక విశ్వాసము అని డాలును పట్టుకొనుడి. దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తివంతులగుదురు. మరియు రక్షణ అనే శిరస్త్రాణము దేవుని వాక్యము అను ఆత్మ ఖడ్గమును దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గం. చూసి ఆ మాటలోనే అర్థమైపోయింది. మెసేజ్ ఆన్లైన్ ఇది ఏంటంట, దేవుని వాక్యం అనే ఏ ఆత్మ ఖడ్గం? పరిశుద్ధాత్మ ఖడ్గం. ద స్వర్డ్ ఆఫ్ ద స్పిరిట్, పరిశుద్ధాత్మ ఖడ్గం. నువ్వు అనుకునే ఖడ్గం కాదు, అది పరిశుద్ధాత్ముడు వాడే ఖడ్గం. కానీ అది దేవుని వాక్ అంట. అంటే దేవుని వాక్యం నువ్వు చెప్పినంత మాత్రాన్ని ఖడ్గం అయిపోతుందా? నో. బైబిల్ గమనిస్తే 3 విషయాలు చూడొచ్చు. ఒకటి, లేఖనాలు అనే మాట చూడొచ్చు. యేసు ప్రభువు చెప్తాడు, మీరు లేఖనాలు ఎరిగి ఉండలేదు, మీరు లేఖనాలు చదవలేదు, మీకు లేఖనాలు తెలీదా. లేఖనాలు అన్న మాట చూసినప్పుడు గ్రాఫే అన్న మాట చూస్తాం. 51 సార్లు బైబిల్లో ఆ మాట రాయబడి ఉంటుంది, మెన్షన్ చేయబడి ఉంటుంది. లేఖనాలు అన్న మాట గ్రాఫే. నెక్స్ట్ మనం చూసినప్పుడు లోగోస్ అన్న మాట చూస్తాం. ఆది యందు వాక్యం ఉండను, వాక్యం దేవుని యొద్ద ఉండను, ఆ వాక్యం దేవుడే ఉండను. వాక్యం వచ్చిన ప్రతిసారి లోగోస్ అన్నమాట. ఈరోజు మన పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఈ రాయబడిన వాక్కు పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా రాయబడింది. దిస్ ఇస్ లోగోస్. ఇది లోగోస్. బైబిల్లో చూసినప్పుడు ఇట్ యూస్డ్ 331 టైమ్స్. కానీ వీటన్నిటికి మించి అపవాదిని గ్రాఫేతో పోరాడతావా? నాట్ పాసిబుల్. వాడు నిన్ను తిరిగి గ్రాఫేతో కొడతాడు. ఎందుకంటే యేసు ప్రభువుని శోధించేటప్పుడు కూడా అపవాది ఏం తీసుకొచ్చాడు? వాక్యం నేను కోట్ చేయలేదా? ఏం వాక్యం ద్వారానే దాడి చేయలేదా? సో వాక్యం వాడికి నీకన్నా బాగా తెలుసు. మీకు ఎంత తెలుసు? ఇసి అది ఘట సర్పం అంట, ఆది నుండి ఉన్నవాడంట. వాడి వాక్యం చాలా బాగా తెలుసు. అసలు వాక్యం రియల్గా జరిగినప్పుడే వాడికి తెలీదా? వాడికో స్టోరీ చాలా ఉంది కదా దీంట్లో, వాడికి తెలీదా? బాగా తెలుసు. సో లేఖనాలు చూసినప్పుడు దేవుని వాక్య లేఖనాలు, ఇట్ ఈస్ ఫర్ యూ టు లెర్న్ అండ్ అండర్స్టాండ్, ఎడ్యుకేటివ్, బట్ నాట్ డిఫెన్స్, బట్ నాట్ అటాక్. అంటే ఐమ్ టాకింగ్ అబౌట్ గ్రాఫే లేఖనాలు. కానీ లోగోస్ చూసినప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడిన మాట నువ్వు చదివినప్పుడు ఇది పరిశుద్ధాత్ముడు నాతో మాట్లాడుతున్నాడు, నాకు తెలియజేస్తున్నాడు. లోగోస్. బట్ దెన్ ఈ రెండు కాదు అపవాదిని పోరాడేది. లోగోస్ నీ అర్థం చేసుకుంటానికి, నువ్వు నేర్చుకుంటానికి, నువ్వు మలచబడటానికి. బైబిల్ చూసినప్పుడు చక్కగా ఈ మాట ఉంటుంది. 2 తిమోతి రాసిన పత్రిక 3:16 ఒకసారి చదువుతాం. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనమును ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. ఇక్కడ చూసినప్పుడు మనం ఇది మన కరెక్షన్, మన రిప్రూఫింగ్, మనం సరిదిద్దబడటానికి, మనము మార్చబడటానికి, మన బుద్ధి తెచ్చుకుంటానికి, దానికి వి యూస్ గ్రాఫే అండ్ లోగోస్, బట్ నాట్ రేమా. రేమా ఇస్ ఎనీ టైమ్ ఎ రెవల్యూషన్. 3వ రకం. మొదటికి చెప్పింది గ్రాఫే, రెండోదికి చెప్పింది లోగోస్, మూడోదికి చెప్పింది రేమా. రేమా చూసినప్పుడు బైబిల్లో ఇట్ ఈస్ యూస్డ్ 70 టైమ్స్. 70 టైమ్స్. దేనికి? దేవుని ఆత్మ ద్వారంగా నీకు కలుగుతున్న ప్రేరేపణ, అటరెన్స్. అన్నప్పుడు రేమ అన్నప్పుడు ఎప్పుడైనా సరే దేవుడు ఇదిగో నీతో ఈ విషయం తెలియజేస్తున్నాడు, ఈ వాగ్దానాన్ని ఇస్తున్నాడు,
ఈ మాటను ఎత్తిపెట్టమంటున్నాడు, ఈ కార్యాన్ని జరిగిస్తానంటున్నాడు, ఈ విషయంలో పోరాడతానంటున్నాడు. ఇట్ ఇస్ అ రెవల్యూషన్ దేవుడు నీకు ఇచ్చేది. ఆ రేమా నువ్వు కలిగిన వ్యక్తి అయితే ఆ రేమావే ఆత్మ ఖడ్గం, లోకస్ కాదు. అందుకని చాలామంది చూడండి, పడుకునేటప్పుడు మా మంచం పక్కనే పెట్టుకుంటారు బైబిల్. బైబిల్ ఎందుకు పక్కన పెట్టుకుంటావు? దెయ్యాలు రాకుండా ఉంటాయన్న, చెడుకలు రాకుండా ఉంటాయి. ఆడికి ఇందులో ఉన్నాయి అన్నది లేదా, మొత్తం తెలుసు చరిత్ర. బట్ దెన్ వై యూ పుట్టింగ్ ఇట్? సాతాను రాకుండా ఉంటాడని, చెడుకలు రాకుండా ఉంటాయి. నో నో నో, వాడు దీనికి అంత భయపడ్డు. ఇన్ఫ్యాక్ట్ వాడే కోట్ చేస్తున్నాడు కదా, వాడు దీనికి భయపడ్డు. దేనికి భయపడతాడు తెలుసా? దేవుని మాటని ఏదైతే దేవుడు నీకు ఇచ్చాడో నువ్వు నమ్మి, అది ఆ వాకుని కత్తిలాగా ఎత్తిపెట్టి, ఒరే నా దేవుడు ఇది చెప్పాడు. చూసి నీ విశ్వాసం బట్టే ఉందండి, నువ్వు నమ్మేదాన్ని బట్టే ఉంది అపవాదికి దెబ్బ. నువ్వు ఎప్పుడైతే నా దేవుని వాక్యం ఇలా చెప్తుంది, నా దేవుడు ఇలా చెప్పాడు, నేను ఇది నమ్ముతున్నాను అంటావో, అపవాదికి నీ పైన అధికారం లేదు. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను, దేవుని వాక్యాన్ని రేమాన్ని కలిగి బ్రతుకుతున్నామా? అసలు దేవుని వాక్యం గురించి చెప్పాలంటే, దేవుని వాక్యం గురించి బైబిల్లో చాలా చక్కగా రాయబడి ఉంటుంది. దేవుని వాక్యము సుత్తి వంటిదంట. ఇర్మియా గ్రంథం 23:29 చూసినప్పుడు సుత్తి వంటిదంట. ఎందుకు సుత్తి వంటిది? సుత్తి ఏం చేస్తుంది? మనల్ని ఒప్పింప చేస్తుందంట, టు కన్విక్ట్. సుత్తిలాగా ఉంటుందంట. ఎప్పుడన్నా వాక్యం అనేటప్పుడు సుత్తి దెబ్బలు పడ్డాయా? మన భాషలో చెప్తాం, చెంపదెబ్బలు. దేవుని వాక్యం సుత్తి వంటిది, మనల్ని కన్విక్ట్ చేసేది, నేరం మోపేది కాదు, సరిదిద్దేది, ఒప్పింపజేసేది. దేవుని వాక్యం అగ్ని వంటిదంట. ఇర్మియా గ్రంథం 23:29 చూసినప్పుడు అది అగ్ని వంటిది దేవుని వాక్యము. ఎందుకు? టు రిఫైన్, మనలో చెత్త తీసేసి మనల్ని ప్యూరిఫై చేస్తానికి, మనలో కల్తీ తీసేసి అక్కర్లేంది తీసేసి మనల్ని ప్రయోజకులుగా చేస్తానికి. అదే రీతిగా దేవుని వాక్యం చూసినప్పుడు దేవుని వాక్యం అద్దం వంటిదంట. యాకోబు పత్రిక 1:23 చూసినప్పుడు దేవుని వాక్యం అద్దం వంటిది. దేవుని వాక్యం అద్దం వంటిది అంటే ఏంటి? ఇట్ ఈస్ టు రిఫ్లెక్ట్, మనల్ని చూసుకుంటానికి, మన స్థితిని మనం చూసుకుంటానికి, మన జీవితాన్ని మనం చూసుకుంటానికి, మనల్ని మనం చూసుకుని మన బ్రతుకుల్ని మార్చుకుంటానికి దేవుని వాక్యము అద్దము వంటిది. అదే రీతిగా పేతురు రాసిన మొదటి పత్రిక 1:23 ప్రకారం దేవుని వాక్యం విత్తనం వంటిదంట. విత్తనం ఏం చేస్తానికి? విత్తి ఫలిస్తానికి, విత్తి ఫలిస్తానికి. దేవుని వాక్యం మనల్ని ఫలింపజేసేది. ఇంకా దేవుని వాక్యం చూసినప్పుడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:26 ప్రకారం గంగాళం లాంటిదంట. గంగాళం అంటే ఏంటి? కడగబడటానికి, కడుక్కుంటానికి. ప్రత్యక్ష గుడారంలో గంగారం బయట ఉంటుంది. ఎందుకు? వారు కాళ్ళు చేతులు కడుక్కుంటానికి. పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళే ముందు వారు కాళ్ళు చేతులు కడుక్కుంటానికి. దేవుని వాక్యం గంగాళం వంటిదంట. దేవుని సన్నిధిలో నువ్వు వెళ్ళే ముందు, దేవుని సన్నిధి నువ్వు చేరేటప్పటికి, దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థించేటప్పటికి దేవుని వాక్యం దూరంగా మనకు కడగబడటానికి. ఇట్ ఇస్ టు క్లెన్స్. దేవుని వాక్యము వెలుగు, దీపం అంట. కీర్తన 119:105 ప్రకారం నీ వాక్యము నా పాదాలకి దీపము. దేవుని వాక్యం దీపం అంట. దీపం అన్నదప్పుడు అర్థం ఏంటి? ఇట్ ఈస్ టు గైడ్. మాకు కావాల్సిన గైడెన్స్ ఇస్తుంది, మనకు కావాల్సిన మార్గదర్శనం ఇస్తుంది, మనకు కావాల్సిన నడిపింపునిస్తుంది. కానీ జ్ఞాపకం చేసుకోండి, అపవాది ఈరోజు మనుషుణ్ణి ఆపగలిగిందంత వాక్యం చదవనోహనం చేస్తానికి. మిమ్మల్ని అడుగుతున్నాను, అపవాది మిమ్మల్ని దాడి చేస్తాడా వాక్యం చదవనోహనం చేస్తానికి? ఎంతమంది నిజంగా చెప్తారు? చూసి కొన్ని వాయిస్లు లేసాయి. ఈరోజు నీకు టైం లేదని ఎక్కడ చెప్తావు చెప్పు? ఎందుకంటే అపవాది చేయగలిగినంత ఒకటే, ఆ వాక్యం నువ్వు చదవనోహనం చేస్తే, నిన్ను చదవనోహనం చేస్తే హిస్ మిషన్ ఇస్ కంప్లీట్. నువ్వు అజ్ఞానంలో బ్రతుకుతావు, వాడికి ఏం బాధ లేదు. అజ్ఞానంలో నువ్వు బ్రతికినంత వాడికి ఏ బాధ లేదు. ఆ వాక్యం తెలిసిన ఎత్తిపెట్టి కొడతావు కదా. కొంతమందికి రేమా ఎట్లా కలుగుతుందో తెలియదు. వాక్యంలో ఉండే కదా రేమా. నీకు వాక్యం తెలుగున్న రేమా ఎక్కడ ఉంది? ఎందుకంటే వాక్యంలో ఉండే కదా ఆత్మఖడ్గము. అసలు వాక్యమే చదవనోడికి ఆత్మఖడ్గం ఏది? ఈరోజు వీఆర్ జస్ట్ లివింగ్ ఇన్ ఇగ్నరెన్స్. దేవుని వాల్యూస్ తెలియదు, దేవుని స్టాండర్డ్స్ తెలియదు, దేవుడు కోరే విధానాలు తెలియదు, ఏ మాత్రం వాక్య జ్ఞానం తెలియదు. బోధకుడు ఏదో చెప్తే వినేద్దాంలే. నో, ఏ బోధనలైనా బిట్స్ అండ్ పీసెస్ ఇస్తాం, కానీ కంప్లీట్గా రన్ త్రూ చేయలేము. అలా రన్ త్రూ చేయాలంటే చాలా మన రోజులు అంత ఉన్నాయి. నీవు వాక్యాన్ని వ్యక్తిగతంగా ఎరిగి శక్తిని కలిగిన వ్యక్తిగా
అపవాదిని పోరాడతానికి నువ్వు ఎక్విప్ అయి ఉండాలి. అదే దేవుడు నాకు తెలియజేస్తుంది. ఆ రోజుల్లో రోమన్స్ చూసినప్పుడు వారి దగ్గర 4 రకాల స్వర్డ్స్ ఉంటాయండి. ఒకటి గ్లేషియస్ అని ఉంటుంది, అదేంటంటే గ్లాడియేటర్ స్వర్డ్. గ్లాడియేటర్ స్వర్డ్ చూసినప్పుడు ఇట్ ఈస్ బేసిక్లీ 30 inches లాంగ్, 2 inches వైడ్. సో దిస్ ఇస్ బేసిక్లీ ద గ్లాడియేటర్ స్వర్డ్. ఇది కాదు యాక్చువల్ మనం సర్వాంగ కవచంలో మెన్షన్ చేసిన స్వర్డ్, అందుకని మీకు ఎక్స్ప్లెనేషన్ చూపిస్తున్నా. గ్లాడియేటర్ స్వర్డ్ చూసినప్పుడు ఇట్స్ అరౌండ్ 2 inches వైడ్ అండ్ ఇట్ ఈస్ 30 inches లాంగ్. ఇదేంటంటే షార్ప్ పాయింట్ ఉంటుంది టిప్లో. అఫ్కోర్స్ దిస్ ఇస్ అ బ్లంట్ అండ్ డమ్మీ ఇది. అండ్ 2 అంచెల చాలా షార్ప్గా ఉంటుంది. ఇది గ్లాడియేటర్స్ వాడేది. ఇది ఎలాంటి వ్యక్తినన్నా పోరాడటానికి, 2 చేతులతో పట్టుకుని పోరాడటానికి గ్లాడియేటర్స్ వాడే కత్తి. రెండో రకమైన సోర్డ్ చూసినప్పుడు పాంపిన్ స్వార్డ్ అని ఉంటుంది. ఇదేంటంటే గ్లాడియేటర్ దానికన్నా షార్ట్గా ఉంటుంది. ఇది 30 inches ఉంటుంది, 16 inches ఉంటుంది, ఇంచుమించు ఇంత ఉంటుంది. దాంట్లో చూసినప్పుడు అది మరలా 2.5 inches, దీనికన్నా ఇంకొంచెం విత్, ఇంకొంచెం 6 inches విత్ ఎక్కువ ఉంటుంది. ఇది చూసినప్పుడు ఇది మరలా డబుల్ ఎడ్జ్డ్ స్వర్డ్. ఈ స్వర్డ్స్ అన్ని రోమన్ స్వర్డ్స్ మ్యూజియంస్లో ఈరోజు ఉంటాయండి, ఎత్తిపెట్టి ఉంటాయి. కానీ ఈ స్వర్డ్ కాదు, వాడింది కాదు, అక్కడ మెన్షన్ చేయబడింది కాదు. నెక్స్ట్ ఇంకో స్వర్డ్ ఉంటుంది, క్యావరీ స్వర్డ్ అని ఉంటుంది. ఇదేంటంటే పొడుగ్గా సన్నగా ఉంటుంది, ఐరన్ కానీ స్టీల్తో ఉంటుంది, 27 inches ఉంటుంది. ఇంచుమించు చూస్తానికి ఇలాగనే ఉంటుంది, కానీ ఒకవైపు మాత్రమే షార్ప్ ఉంటుంది. ఈ స్వర్డ్ ఇట్ ఈస్ అగైన్ 1 side ఆఫ్ బ్యాటిల్ డిఫెన్స్, నాట్ 2 side. సో ఇట్ ఈస్ నాట్ సచ్ అ సక్సెస్ఫుల్ స్వర్డ్, కానీ పర్షియన్స్ ఎక్కువ వాడేవారు అని చెప్పేవారు. కానీ బైబిల్లో మెన్షన్ చేయబడింది అక్కడ చూస్తే మచిరియా అన్న వర్డ్ చూస్తాం. మచిరియా స్వర్డ్ చూసినప్పుడు 19 inches ఇంతే ఉంటుంది హైట్, ఇంతే 19 inches ఉంటుంది. ఈ 19 inches స్వర్డ్ 2 అంచెలు కలిగిన ఖడ్గము. ఇది కొంచెం లావు ఉంటుందేమో కానీ 19 inches స్వర్డ్. కానీ ఇది ఎంత షార్ప్ ఉంటుందంటే వాళ్ళు డిజైన్ చేసింది ఒక మనిషి లోపటికి అలాగ పెట్టి తిప్పేవనుకో చాలు లాటుకి వెళ్ళిపోతాడంట. ఇట్ ఈస్ ద మోస్ట్ షార్పెస్ట్, మోస్ట్ పవర్ఫుల్ బట్ స్టిల్ కాంపాక్ట్. సో ఈ యుద్ధంలో చూసినప్పుడు ఇక్కడ మెన్షన్ చేయబడింది, గ్రీక్లో మెన్షన్ చేయబడింది వాక్యంలో, ఈ మచిరియా స్వర్డ్ విచ్ ఇస్ దట్ 19 inches లాంగ్, రేజర్ షార్ప్. అందుకని బైబిల్లో రాయబడినప్పుడు కూడా అదే మాట అక్కడ మెన్షన్ చేస్తాం. దేవుని వాక్కు మనం ప్రకటించినప్పుడు అది ఎంత షార్ప్ అంటే దింపుకి దూర్చుకుని వెళ్ళిపోతాడంట సాతానులోకి. ఇస్ దర్ ఎనీబడి, మీ ప్రార్థన అపవాదిని దాడి చేస్తుందా? అపవాదికి దెబ్బ పడిపోతాడు పోవడం. వాడికి దెబ్బ పడాలంటే నీ మాటలు కాదు, నీ ఐక్యం కాదు, దేవుని వాక్యం ఏం చెప్తుందో దాన్ని ఎత్తిపెట్టి ఒక్క గుచ్చుతే పోతాడంటాడు. ఈరోజు దేవుని వాక్యం చూసినప్పుడు రేమ బాప్తిజం ఇచ్చే యోహాను చెప్తా ఉంటాడు, ఇదిగో లోక పాపాలను మోసుకుని పోయే గొర్రెపిల్ల, దేవుని గొర్రెపిల్ల ఈయనే. యేసుప్రభు అంటాడు, మనుషుడు రొట్టె మళ్ళీ మాత్రం కాదు, దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట. దట్ ఈస్ అ రేమ. విశ్వాసము వినటం వలన విశ్వాసం కలుగుతుంది, దేవుని వాక్యం వినటం వలన విశ్వాసం కలుగుతుంది, రేమ. అండ్ ద స్వర్డ్ ఆఫ్ ద స్పిరిట్, వాక్యం అనే ఆత్మ ఖడ్గము రేమ. దేవుని వాక్యం తెలియజేయబడుతుంది, టేస్ట్ ద గుడ్ వర్డ్ ఆఫ్ గాడ్, హీబ్రూస్ 6:5 ఉంటుంది. దట్ ఈస్ ఆల్సో అగైన్ రేమ. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలండి, దేవుడి పక్షాన మనం నిల్చున్నప్పుడు మనము సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి. ఇందాక చదువుతూ వచ్చిన హెబ్రీ రాసిన పత్రికలో ఆయన వాక్యము 2 అంచెల ఖడ్గమంట. ఒకసారి హెబ్రీ రాసిన పత్రిక 4:12 చదువుదామండి. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము కలిగినదై 2 అంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి. యు సీ, యు హావ్ టు అండర్స్టాండ్ ద వర్డ్ జోన్, క్విక్. దేవుని వాక్యము ఇట్ ఇస్ క్విక్ అంట. జోన్ అన్న మాట గ్రీక్ మాట చూస్తాం అక్కడ వేగము. సెట్ క్విక్, వెన్ ఇట్ సెస్ క్విక్ ఇట్ డస్ నాట్ మీన్ ఫాస్ట్. అక్కడ జోన్ అన్న మాట ఏంటంటే టు బీ బ్యాక్ అలైవ్, అంటే జీవము కలిగిన మాట, బ్యాక్ టు లైఫ్, సజీవమైన మాట. ద వర్డ్ బ్యాక్ టు లైఫ్, జోన్ అన్న మాట చాలా పవర్ఫుల్. అర్థం ఏంటంటే చచ్చిన వ్యక్తికి కూడా మాట వచ్చినప్పుడు లాజరు లేచి బయటికి రాన్న వెంటనే చూసి ఆ మాట రేమ. అర్థమవుతుందా?
లాజరో లేచి బయటికి రా. ఆ మాట పలికిన వెంటనే క్విక్, దట్ ఇస్ జోన్, చచ్చినోడు కూడా లేచి వస్తాం. చూసి తలి తాకుమి అంటాడు యేసు ప్రభు. చిన్నదనా లే. చూసి తలి తాకుమి అంటే తలిత కింద ఉన్న కుమార్తె లే. దట్ ఈస్ దట్ ప్రేయర్ షాల్ తలిత. దాని కింద ఉందంట, ఆయన దాన్ని కప్పినట్టుగా తెలియజేయబడుతుంది అక్కడ. చూస్తే అక్కడ ఆ గుడ్డేసి ప్రేయర్ షాల్ వేసి దీని కింద ఉన్నదన్న లే. యు సీ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇస్ వెరీ పవర్ఫుల్. చచ్చిన వారిలోకి జీవాన్ని వచ్చేది. అదే 2 వారాల ముందు ధ్యానిస్తూ వచ్చాము. జీవాత్మ నలు దిక్కుల నుండి ఈ ఎండిన ఎముకల్లోకి రా, వీరిని జీవింపజేయి. యు సీ దట్ ఇస్ ద వర్డ్ క్విక్నింగ్. అండ్ నెక్స్ట్ చూస్తున్నాం, ద వర్డ్ ఇస్ పవర్ఫుల్. ఆ వాక్యము శక్తి కలిగిందంట. శక్తి కలిగిందన్నప్పుడు ఒక మనిషికి కావాల్సిన స్టామినా ఇచ్చేది, ఒక మనిషికి కావాల్సిన పవర్ ఇచ్చేది. ఈరోజు మనుషుడు చూడండి, ఎన్నో చేయాలని ఆశ ఉంది కానీ శక్తి లేదు. ఎంతో జీవించాలని ఆశ ఉంది కానీ శక్తి లేదు. ఎంతో చక్కబెట్టాలని ఆశ ఉంది కానీ శక్తి లేదు. ఒకసారి మీ ఇంటికి వెళ్ళి చూడండి, ఏంద్రా ఈ చెత్త ఇదంతా సర్దాలరా, ఈరోజు ఓపిక లేదులే రేపు. కొంతమంది చూడండి అలిచిపోయి పడకెక్కుతారంట, స్నానం చేయి గబ్బు కొడుతున్నావు, ఓపికలే రేపు. You see, we wish to do, but we don't have the strength to do. కానీ దేవుని వాక్యము మనకి ఇట్ గివ్స్ పవర్, శక్తినిచ్చేదంట. ఎక్కడ దేవుని ఇప్పుడు అడగండి, దేవా నాకు శక్తి దయచేయ, నువ్వు ఉద్దేశించిన కార్యాలన్నీ నా జీవితంలో జరిగిస్తానికి. అడిగిన వారి జీవితంలో దేవుడు ఇచ్చును గాక. నెక్స్ట్ దేవుని వాక్యం చూసినప్పుడు ఇట్ ఇస్ షార్ప్. ఆయన మాటకి తిరుగు లేదండి. ఆయన మాట ఎంత వేగము, ఎంత బలమైందంటే ఆ వాక్కు ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. మనం దేవుని వాక్యాన్ని ప్రకటించేటప్పుడు ఐ విష్ ఈరోజు ఉన్న టెక్నాలజీకి డ్రమటైజ్ చేసి చూపిస్తే బాగుంటుందని. నీతో ఒక మాట పలుకుతాం దేవుడు, నీ బ్రెయిన్ అంటే నీ ఆత్మ, నీ శరీరము, ఇక మాటలు చెప్పాలంటే నీ సైకి 3 భాగాలు వచ్చి, నీ ఆత్మ ఒకవైపు వచ్చి, నీ దేహం ఒకవైపు వచ్చి నిలబడుతుందంట. ఎందుకంటే దేవుడు మాట్లాడే కొన్ని మాటలో ఇట్ విల్ బి స్పెసిఫిక్. నీ శరీరంతో మాట్లాడుతున్నాడా, నీ ఆత్మతో మాట్లాడుతున్నాడా, నీ లాజిక్తో మాట్లాడుతున్నాడా, నీ ఎమోషన్తో మాట్లాడుతున్నాడా, అల్టిమేట్గా నీ విల్తో మాట్లాడుతున్నాడా. ఇట్ ఈస్ వెరీ పవర్ఫుల్ అండ్ ఇట్ ఈస్ క్విక్. మనకి ఎక్కడ దూర్చాలో అక్కడ దూరుస్తాడంట దేవుడు. దేవుని వాక్యం చూసినప్పుడు దేవుని వాక్యం తెలియజేస్తుంది, అది 2 అంచుల ఖడ్గం. రోమన్స్ వర్డ్స్ గురించి మాట్లాడుతూ 2 అంచుల ఖడ్గం అని మెన్షన్ చేస్తూ వచ్చాము. ఇక్కడ చూసినప్పుడు పౌలు అదే మెన్షన్ చేస్తున్నాడు, దేవుడి వాక్యము 2 అంచుల ఖడ్గము. ఎప్పుడన్నా ఆలోచించారా ఏంటది 2 అంచుల ఖడ్గము? వై డబుల్ ఎడ్జ్డ్, వై నాట్ సింగిల్ ఎడ్జ్డ్? వై డబుల్ ఎడ్జ్డ్? వాట్ ఈస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ డబుల్ ఎడ్జ్? వాట్ ఈస్ ద బెనిఫిట్ ఆఫ్ డబుల్ ఎడ్జ్? ఈరోజు వాట్ ఈస్ డబుల్ ఎడ్జ్ ఇన్ ప్రాక్టికాలిటీ? సో ప్రాక్టికాలిటీ డబుల్ ఎడ్జ్ అంటే ఏంటంటే, దేవుని వాక్యం 2 అంచుల ఖడ్గము. ఈ షార్ప్నెస్ చూసినప్పుడు ఇందులోనే దూరిపోతుంది. ఇది ఒక సైడ్ షార్ప్ కాదు, 2 సైడ్ షార్ప్ అంట. కానీ ఇది ఎట్లా పనిచేస్తుంది అన్నప్పుడు దేవుని వాక్యం నుండి నేను నేర్చుకుంది, గ్రహించింది ఒకటే. దేవుని వాక్కు ఒకటి ప్రకటించబడినప్పుడు ఆ వాక్కును పొందుకునే నీవు, నీ నోరు 2 నాలుకలు కదా, ఇట్ ఈస్ డబుల్ టంగ్. 2 నాలుకలు ఇవి చూసినప్పుడు ఒక నాలుక నీది, ఒక నాలుక దేవుంది. ఎప్పుడు పవర్లోకి వస్తుంది తెలుసా వాక్కు? దేవుడు చెప్పిన మాట ఒక సైడ్ అయితే నువ్వు ఆ మాటను ఎత్తిపెట్టి పలుకుతావు ఇంకొక సైడు. ఒక్కసారి దింపేవు అనుకో, ఇంకా సాతాండు అవుట్. నువ్వు మాట్లాడుకున్న కేవలం దేవుని మాట కాదు, నీ దగ్గర ఉండే మాట లేకుండా కేవలం దేవుని దగ్గర నుంచి కాదు. ఇట్ ఈస్ ఎ డబుల్ ఎడ్జ్ సోర్డ్. ఈరోజు నీవు దేవుని మాటను ఎత్తిపెట్టి దేవుని వాక్కుకు అంగీకారంగా పలుకుతాం. ఈ సమయంలో లెట్స్ డూ వార్ఫేర్. కమ్ ఆన్, ఫస్ట్ విల్ స్టార్ట్ విత్ అడోరేషన్. చెప్పండి, తండ్రి దేవా, నీకు సాటి ఎవరు లేరయ్యా. ఉన్నవాడు అన్నవాడు నువ్వు ఎల్యోహాన్. నీ నిర్ణయాలే శాశ్వతమయ్యా. నీ నిర్ణయమే ఫైనల్ ప్రభా. నీతో వాదించగలిగిన వాడు ఎవడు లేడు ప్రభా. నువ్వు అన్ని ఎరుగున్న జ్ఞానివయ్యా.
నీ తలంపులు గొప్పవి, నీ ఉద్దేశాలు గొప్పవి, నువ్వు చేయనదంతా మంచిది ప్రభా. నన్ను ప్రేమిస్తున్న తండ్రి నీకు వందనాలు, నాకు సహాయం ఇచ్చే దేవా నీకు వందనములు, పరమ తండ్రి నీకు వందనాలు, ఎల్ ఎలియోన్ నీకు వందనములు, గనుడైన దేవా నీకు వందనములు, సింహాసనాసీనుడా నీకు వందనములు. ఇదిగో ప్రభు, మా హృదయంలో నీ ప్రేమతో నింపు, నీ శక్తితో నింపు, నీ సమాధానంతో నింపు, నీ ధైర్యంతో నింపు. ఇదిగో మా రక్షక యేసయ్యా, ఇక్కడ కుమారుని ముద్దు పెట్టుకోదామా, కుమారుని కనపడుతామా, కుమారుని హెచ్చిద్దామా, అన్ని నామములు కన్నా పైనామం కన్నా యేసు నామాన్ని హెచ్చిద్దామా. యేసు రక్షక, నన్ను విడిపించేనాదా, నా దేవా, నా యజమాని, నా సర్వాధికారి, నీకే నేను లోబడతాను, నీ చేతుల్లో నేను సమర్పించుకుంటున్నాను, నేను నీ సొత్తు యేసయ్యా. ఈరోజు దేవుని ప్రేమ, తండ్రి ప్రేమ నాలో కనపరచబడుతుందంటే అది నీ ద్వారానేనయ్యా. తండ్రి స్వస్థపరుస్తాడంటే ఆ రాఫా నీ ద్వారానేనయ్యా. నీవే వాకై ఉన్నావయ్యా, నీ వాకు శక్తి కలిగిందయ్యా, నీ వాకులో జీవం ఉందయ్యా, నీ వాకులో విడుదల ఉంది ప్రభువా. నువ్వు విడిపించే దేవుడివి, నువ్వు శక్తినిచ్చే దేవుడివి, నువ్వు ధైర్యాన్ని ఇచ్చే దేవుడివి, నువ్వు జీవితాన్ని బాగు చేసే దేవుడివి. యేసయ్యా నీకు వందనాలు యేసయ్యా. మనస్ఫూర్తిగా యేసయ్యని కొనియాడదామా, పరిశుద్ధాత్మ దేవుని మహిమపడతామా, పరిశుద్ధాత్మ దేవుని కనపడతామా, పరిశుద్ధాత్మ దేవుణ్ణి కనపడతామా. పునరుత్థానపు శక్తి ఉన్న దేవా నీకు వందనాలయ్యా. నీ శక్తి ఉంది, ఏ శక్తి పనికి వస్తుందయ్యా, ఏ బంధకమయ్యా నీ శక్తి ముందు ఆపగలిగిన మమ్మల్ని దేవా. నీ శక్తి అయ్యా ఏ బంధకాలన్నా తప్పగలిగింది, ఏ చెరసాలన్నా బద్దలు చేయగలిగింది, ఏ లోతులన్నా మమ్మల్ని పైకి లేపగలిగింది, పాతాళంలోనే మమ్మల్ని బయటికి తీసుకురాగలిగింది నీ శక్తే కదా ప్రభువా. పరిశుద్ధాత్మ దేవా, నీతో మేము ముద్రించబడ్డాము కదయ్యా, మమ్మల్ని బలపరిచయ్యా, శక్తి దయచేయ, శక్తి దయచే పరిశుద్ధాత్మ దేవా. Come on, here we are fighting. Come on, fight. ఇంతసేపు దేవుని ఆనందించో, దేవుని ప్రేమను ఆనందించో, దేవుని శక్తితో నింపబడ్డావు. Come on, ఎలుగెత్తు, ప్రవచించు, పోరాడు, శత్రుని నాశనం చేయి. We are here to fight, not just to watch. You fight your weapon with your enemies. Fight. నీ ఆయుధాలు తీసి నువ్వు పోరాడు, నీ కవచం ఎత్తిపెట్టి నువ్వు పోరాడు, నీ డాళ్ళు ఎత్తిపెట్టి నువ్వు పోరాడు. అపవాది పన్నాగాలన్నీ లయపరచాలండి. మీ ప్రార్థన ద్వారా అపవాది తలపులన్నీ కొట్టివేయబడాలి. Ask God for Rema, నాకు కక్కమ దయచేయ. నా మాట నీ మాటగా చేయి ప్రభా, నీ మాట నా నోట్లోంచి ప్రభా. నా ఇంట్లో కలుగుతున్న అపవాది దాడులను లయపరుస్తున్నాను, ఎదురిస్తున్నాను. నా కుటుంబ సమాధానాన్ని పాడు చేస్తున్న అపవాది కార్యాలు యేసు నామములో లయపరచబడునుగాక. ప్రకటించండి, ధైర్యంగా ఎదిరించండి, పోరాడండి, ఫైట్. నా బిడ్డల జీవితాన్ని దోచుకుంటున్న సైతాన్ని ఇప్పుడే పారదోలుతున్నాను. నా బిడ్డలు యేసు ప్రభు సొత్తు. దేవుడు వాక్యం తెలియజేస్తున్న రీతిగా దేవుని సమర్పించిన అపవాదిని ఎదిరించండి, ఎదిరించండి. సాతానుడికి నా పైన అధికారం లేదు, ఏ చీకటికి నా పైన అధికారం లేదు, నా శరీరం పైన అధికారం లేదు. నేను ఆరోగ్యంతో ఉంటా, నేను బలముగా ఉంటాను. దేవుడు నా జీవితంలో జరిగిన కార్యాలని నేను వివరించి మహిమపరుస్తాను ఆయన నామాన్ని. I will live strong. I will live strong. I will become strong. ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, పోరాడండి, పోరాడండి. బంధకాలు తెంపబడుతున్నాయి, పోరాడండి. సంఖ్యలతో ఇక్కడికి వచ్చి ఉండొచ్చేమో కానీ నీ సంఖ్యలు నజరేయుడైన యేసు నామములో ఇప్పుడే తెంపబడునుగా కానీ ప్రకటిస్తున్నాను. విడుదల, స్వతంత్రత యేసు నామములో ఇప్పుడే కలుగునుగాక. Be free. Ask God, break my bondages. I resist every unclean spirit. ప్రతి అపవిత్రాత్మ నిన్ను ఎదురిస్తున్నాను యేసు నామములో. ప్రతి మోసపరిచే ఆత్మ నిన్ను ఎదురిస్తున్నాను యేసు నామములో. నన్ను బలహీనపరిచే ఆత్మ నజరేయుడైన యేసు నామములో నిన్ను ఎదురిస్తున్నాను. యేసు రక్తంలో నా జయము నేను ప్రకటిస్తాను.
స్వతంత్రత విడుదల కలిగిన వాడిగా నేను బ్రతుకుతాను. నా దేహము దేవుని ఆలయము, నా దేహము దేవుని మహిమాత్మై జీవిస్తాను. నేను బలముగా, శక్తితో, జ్ఞానముతో గొప్ప కార్యాలు దేవుని కొరకు జరిగిస్తాను. ప్రకటించండి, 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 ఎలుగెత్తే ప్రకటించండి. నూతన నిబంధన ఉన్నవారు ఎత్తి పెడదాం మన మాటని. నూతన నిబంధన ఉన్నవారు ఎత్తి పెడదాం మన వాగ్దానాలని. మాట తప్పని దేవుడు, ఆయన రక్తంతో నాతో నిబంధన చేసిన దేవుడు. ఆ నిబంధన ఆధారం చేసుకుని బ్రతుకుతాను నేను. వాట్ ఎవర్ ప్రాబ్లమ్ దట్ ఐ హ్యావ్, ఎమోషనల్ ప్రాబ్లం, మెంటల్ ప్రాబ్లం, స్పీచ్ ప్రాబ్లం, సెక్షువల్ ప్రాబ్లం, అడిక్షన్ ప్రాబ్లం, ఫిజికల్ డిసేబిలిటీస్, ఏ ప్రాబ్లం అయినా కూడా నా యేసు చాలు నాకు. నా యేసు చాలు నాకు. ఆయన ఆత్మ సన్నిధి చాలు నాకు. ఆత్మ శక్తి చాలు నాకు. నాలో నాతో ఉన్నవాడు, నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడు కన్నా గొప్పవాడు. నన్ను బలపరచు క్రీస్తుని బట్టి నాకు అత్యధికమైన విజయం కలిగి ఉంటాను నేను. ఓటం నన్ను ఏల్తానికి లేదు. దరిద్రత నన్ను ఏల్తానికి లేదు. దరిద్రత బ్రతుకు నేను బ్రతకను. నేను ఫలిస్తా, నేను అభివృద్ధి చెందుతా. నాలో చేదు ఉంచను, నాలో గర్వం ఉంచను, నాలో అహంకారం ఉంచను. నేను దీనుడిగా బ్రతుకుతా. నేను యేసుని మహిమపరుస్తా. పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడతా. అడుగుదామా, పరిశుద్ధాత్మ దేవా నన్ను నడిపించు. అడగండి, పరిశుద్ధాత్మ దేవా నాకు నీ సహాయం కావాలి. పరిశుద్ధాత్మ దేవా నా దేహము నీ ఆలయము. పరిశుద్ధాత్మ దేవా నన్ను నింపు. అడగండి, మనస్ఫూర్తిగా నమ్మకండి, నింపండి, అడగండి. పరిశుద్ధాత్మ అభిషేకం ద్వారా బంధకాలు తెప్పబడతాయి. అడగండి, దేవా నాలో అన్గాడ్లీ సోల్ టైస్ తెప్పివే ప్రభా. నీకు విరోధమైనది నా జీవితంలో ఏది ఉండడానికి వీలేదు. నాలో స్వతంత్రత దయచే, నాలో ఆనందము దయచే, నాలో ధైర్యము దయచే, నాలో శక్తి దయచే, నాలో నెమ్మది దయచే ప్రభువా. దేవా నీ సన్నిధిలో సహాయం కోరిన ప్రతి ఒక్కరికి ఆదరించాయా, సహాయం అనుగ్రహించాయా. సూపర్ న్యాచురల్ హెల్ప్ దయచే ప్రభా. నువ్వు మేలు చేస్తానికి ఆనందించే దేవుడు, మేలు జరిగించు. ఈ ఘనమైన కార్యాలు జరిగించు. ఈ సన్నిధిలో మేము చేసిన ప్రార్థనలు, ఆరాధనలు, విజ్ఞాపనలు వ్యర్థంగా పోవని నమ్ముతూ అనేక రెట్ల ప్రతిఫలము, దీవెన, ప్రతిస్పందన మాకు ఉందనేది నమ్ముతూ దేవా ఈ 21 దినాలు అయ్యేటప్పటికి ఎంతోమంది జీవితంలో నీ కార్యాలు జరగాలని వేడుకుంటూ నీవే నీ హస్తం ద్వారా మమ్మల్ని నడిపించమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్.